ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా బ్రతుకుటానికి వచ్చాం. అంతకుముందు చచ్చిపోయి ఉన్నాం మనం. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. మన నిమిత్తం ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు మనం శరీరం చెప్పినట్టు వింటున్నావా, లేకపోతే ఆత్మ చెప్పినట్టు వింటున్నావా? ఎవరికి వాళ్ళమే నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎవరు అడగరు. నీకే తెలిసిద్ది, నాకే తెలిసిద్ది. కాబట్టి నీ శరీరమే నీ శత్రువు ఎక్కడో లేడు. పాత నిబంధనల శత్రువు వేరు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత మనకి సత్యము విశదపరిచాడు. నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరము నిన్ను కూర్చొనిదు. నీ శరీరము ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. ఎన్ని తీయని మాటలు చెప్పినా ఎన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరు. కఠినమైన మాట కొంచెం అర్థం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ చెప్పే మాట చెవి కలిగిన వాడు వినుగాక. అదేందమ్మా? కాబట్టి నాలో ఏ మంచి లేదు అన్నాడు అపోస్తలుడైన పౌలు. నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. మానవుల్లో మంచి లేదు. రోమా 7:18 ఉంది. కనుక ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ప్రార్థన చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నా. మనుషులు ఎదుట కాదు ప్రార్థన చేసేది. యేసుప్రభు ఎక్కడ చేయమన్నాడు ప్రార్థన? రహస్యమందు చూసు నీ తండ్రికి ప్రార్థించి నీ ఆర్తనాదాలు ఆయన అంటాడు. ఇక్కడ కాదు, ఇక్కడ ఎదురికి చేయాలా మనం. అక్కడ నీ సమస్య నువ్వేమి అడగబోతావో ఆయనకి తెలుసు. ఎందుకు వచ్చావో తెలుసు. ఎందుకు మోకరిస్తావో కూడా తెలుసు. నీ మాట నోటికి రాకమునిపే ఆయనకి పూర్తిగా తెలుసు. మనకి ఏమి కావాలో కూడా ఆయనకి తెలుసు. కానీ నీవు ఉపవాస ప్రార్థన, 2వ దినం ఉపవాస ప్రార్థన, ఎంత సమయం దేవుడితో సమాసం చేసావు అనేది కొంత ఆలోచించుకోవాలా. సమస్యలు ఊరికి రావండి. సమస్యలు అనేక రకరకాలుగా సమస్యలు ఒకే రీతిగా ఉంటాయని అనుకోడు. రకరకాలుగా సమస్యలు, శరీరానికి కొన్ని సమస్యలు, కుటుంబంలో సమాధానం లేని సమస్యలు, తర్వాత ఆర్థిక విషయంలో సమస్యలు. ఏదైనా తక్కువ చేశాడా యేసు ప్రభు నీకు? చెప్పండి. ఏది తక్కువ చేయలే. నువ్వు గ్రహించగలిగితే అన్నీ మనకిచ్చాడు. కానీ నువ్వు శరీరం చెప్పినట్టుంటే మనము చచ్చిపోతామని మనం గ్రహించాలా. చచ్చిపోయిన మనము ఇంతకుముందు మనం శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చల ప్రకారం ఎఫ్ఎస్ఐ పత్రిక 2వ అధ్యాయంలో శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చల ప్రకారం నడుచుకున్నావు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ప్రభుని గుర్తెరిగావు. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన సుందరమైన శరీరాన్ని నీ కొరకు నుజ్జునుజ్జుగా చేశారు. కనుక అంత భయంకరమైన మరణం ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఆయన నీ కోసమే కదా, నిన్నంతగా ప్రేమించాడు కదా. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ప్రేమిస్తే ఉపవాస ప్రార్థనే కాదు, మరి విడిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని గంటలు ఆయనతో సమాసం చేస్తున్నావు అనేది నీకు నువ్వే పరీక్షించుకోవాలా. నీ శరీరాన్ని నువ్వు జయించగలిగితే ఇంక యేసు ప్రభు రావాల్సిన అవసరము లేదు. ఆయన వచ్చాడంటే ఆయన నీలో యుక్తంగా ఏ విధంగా 26వ వచనంలో ఉంటాడు, యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉత్సరింపసక్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడే నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఆసక్తి ఉంటే కదా నీకు ముందు. నీకు అసలు దేవుడితో సమాసం చేయడానికి ఆసక్తి ఉందా? మరి మనం విన్నాం, ఆయన పిల్లలము, వీళ్ళు నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు అని చెప్పి రేపొద్దున ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న ఆ తండ్రికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మరి నీవు ఆయన ఆస్తి పంచుకుంటావు. ఇక్కడ నువ్వు ఏం చేసావో అనేది అక్కడ నీకు బహుమతులు ఉంటాయి. కొంతమంది కిరీటాలు ఉంటాయి, కొంతమందికి సింహాసనాలు ఉంటాయి, కొంతమంది శ్రేష్టమైన భవనాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ భూలోకంలో ఏం చేశారో, ప్రజల కోసం ఏం చేశారో,
మందిరాలు కట్టుకోవడం కదండి, ఆత్మల కోసం మనం ఏం చేసామో అక్కడ మనకు దేవుడు బహుమానం ఇస్తాడు. ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నావు అని కూడా స్పష్టంగా చెప్తాడు. నీవు నడుస్తూ అనేకులు నీతి మార్గం నడిపించడం ఆకాశమండల నక్షత్రంలో పోలేవన్నాడు. అంటే నువ్వు నడుస్తూ నీ కుటుంబాన్ని కూడా నడిపించాలా? మరి ప్రార్థన చెయ్యి. దేవుడు మన చేతిలో ఉందా? ఇంకా అనేకులు నడిపించాలా? 10 తలాంతులు సంపాదించుకున్నాడని ఈ 10 రాజ్యాల మీద అధికారమై ఉంటావని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలుకి 12 గోత్రాల వారికి మీకు తీర్పు తీర్చే సింహాసనం మీద నేను కూర్చోబెడతా అన్నాడు ఆయన. చేపల పట్టే జాలలు, మిచ్చిలేని పామర్లు, వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుడు మాటకు సంపూర్ణంగా లోబడ్డారు. ప్రతిదినము ప్రార్థన చేశారు. కనుక ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు మన కోసం నలగొట్టబడ్డాడు. 1 పేతురు 3:18 రాయబడింది. అనీతిమంతులు మనలో ఏ మంచి లేదు. ఏమైనా ఉందా నీకు? ఎదుటివారికి కూడా సహాయం చేయం, కనీసం కాకి కూడా అట్ట మన చేతులు కూడా ఎత్తు. యేసు ప్రభు సర్వం మన కోసం ధారపోసాడు. దుష్టులము, దుర్మార్గులము కాబట్టి 18 3:18 1 పేతురు 3:18 మనల్ని దేవుడి ఎద్దుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో అర్థమైందమ్మా. ఆయన బ్రతికినట్టు మనం బ్రతకాలంటే ఇప్పుడు అక్కడ వాక్య సారాంశం ఏంది? మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోతారు. ఇంతకుముందు మనం శరీరానుసారమే, నేను అన్నీ మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆయన. మనము కూడా ఈ లోకానుసారంగా నడుచుకునే వారమే, బంధువులతో తిరిగిన వారమే, అన్నీ చేసాము. కానీ ప్రభు మనల్ని దర్శించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా నువ్వు శరీరాంశంగా నడుచుకుంటే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నాడు. అక్కడ యేసు ప్రభు అంత త్యాగం ఎందుకు చేశాడు? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడాడు, సమస్త మీద విజయం పొందాడు ఆయన. కనుక ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆయన మధ్యలో ఉంటుంది. దావీదు సంతానములో ఆయన జన్మించి పరిశుద్ధాత్మ వల్ల ఆయన పునరుద్ధానుడై లేచాడు, దేవుడి కుమారుడుగా నిరూపణ అయ్యాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గురించి సాక్ష్యం చెప్పాలన్నా, నీ గురించి అనేక రకాలుగా నేను వాడుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. అక్కడ యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానములో మృతుల్లోంచి పునరుద్ధానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధాత్మను బట్టి ప్రభావము చేత దేవుడు కుమారుడుగాను నిరూపింపబడిన వాడు. అర్థమైందా? మనం దేవుడు కుమారులు ఎప్పుడు అవుతాను? అది మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. ఆ నిరూపణయుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ పిల్లలు రక్త మాంసం కలిగిన వారనేందున ఆయన కూడా రక్త మాంసం ధరించుకున్నాడు. మరణ భయం నుంచి విడిపించడానికి, దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కనికిరము నమ్మకము గల ప్రధాన యాజకుడిగా మన కోసం అంత త్యాగము చేశాడు. మనం ఏం చేస్తున్నాం? అందరికీ 24 గంటలే, దావీదుకి కూడా 24 గంటలే, ముఖ్యమంత్రికి కూడా 24 గంటలే, ప్రధానమంత్రికి కూడా 24 గంటలే కదా. ప్రధానమంత్రి కూడా 4 గంటలే నిద్రపోయేది, ముఖ్యమంత్రి కూడా 4 గంటలు నిద్రపోయేది. మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నామో? నీ పైన ఒక బాధ్యత ఉంది. 12 సంవత్సరాల ప్రాయంలో నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు యేసు ప్రభు. 12 సంవత్సరాలు ఆయన వయసు. తల్లిదండ్రులు ఎత్తుకుంటూ వచ్చారు, నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా? కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టావు? నీ కోసం వెతుకుతున్నావంటే నన్ను మీరు ఎతికేదేంది? నేను వచ్చింది ఎందుకు? ఆ పని నిన్నెందుకు నిర్మించింది? 7 దెయ్యాల బట్టిన మగ్దలైన మరియ ప్రపంచానికి సువార్త అందించింది. ఆమె దేవుడి కోసం కనిపెట్టుకున్నది, దేవుడి కోసం పరిగెత్తింది. ఉదయకాలంలో సమాధి దగ్గర పరిగెత్తింది. మగవాళ్ళు భయపడుతూ ఇంట్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించు, 2000 దెయ్యాల పట్టిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత 3 దినాలు ఆ దెక్కపల్లి మొత్తం సువార్త చెప్పాడు, నా ప్రభు నన్ను రక్షించాడని. నిన్ను ఎందుకు రక్షించాడు? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. అబ్రహాము అన్ని విషయాల్లో ఆస్వాదించాడు. తీసుకెళ్ళాడు అబ్రహాము. ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ బిడ్డకి. వాళ్ళని తీసుకెళ్ళారా? ఎవరు తీసుకెళ్ళారు? ఆశీర్వాదం అంటే ఇది కాదు. అక్కడ అక్కడ అక్కడ
అక్కడ నీ కొరకు ఆయన నీ ధర్మ కార్యములు, నీ భక్తి శ్రద్ధలు దేవుడు సముఖముకి నీ ప్రార్థన కూడా దేవుడు సముఖముకి. ఉదయకాలంలో ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. దావీదు ఆయన చేస్తుంటే, ఎందుకయ్యా నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావంటే, నా శత్రువులు అనేకులు, వారితో దేవుడు నాకు సమాధానం ఇచ్చాడన్నాడు. అర్థమైందా? మనం పోరాడింది శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండల దురాత్మ. నిద్రపోయిన వాడికి చాలు, కానీ ఇక నుంచైనా ప్రార్థన చేయటం ప్రారంభించండి. సమస్య చూస్తే కొండంత, ప్రార్థన చూస్తే గూరంత కదా. పాట అయితే పాడతాం, పాటలోని భావం మనకు అర్థం కావట్లా, మంచి అర్థాలతో పాడుతున్నారు. ఎవరో భక్తులు రచించారు పరిశుద్ధాత్మ చేత, దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పాటలో భావాన్ని మనం కూడా అర్థం చేసుకుంటే మనం శరీరము ఇప్పుడు కూడా దేవుడికి దూరం. గలతీ 5:16 చదవండి. శరీరము ఆత్మ, ఆత్మ శరీరము ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది, విరోధంగా ఉంటాయి. నేను చెప్పింది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ప్రభు చెప్పాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలంతా దేవుడు పనిచేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆయన మనలాగా శరీరం తెరుచుకున్నాడు. ఎట్లా సాధ్యపడింది? ఆయన ఆసక్తి. నాకు దాహముగా ఉందన్నాడు. అంటే మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది. అనేక ఆత్మలు సంపాదించుకోవడం ఆయనకు దాహము. ఆయన దప్పికున్నాడు కనుక మనకెందుకు ఇచ్చాడు రక్షణ? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ నేను నీకోసం అన్నీ చేశాను కదా అని రేపొద్దున ధవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, నీ శరీరంతో చేసిన మంచివి కానీ చెడ్డవి కానీ క్రీస్తు న్యాయపడేట లెక్క ఒప్ప చెప్పలేను కదా. ప్రతి మోకాలు ఆయన కొంగల, ప్రతి నాలుగు ఆయన సృష్టించాలని వాక్యం ఉంది కదా. అప్పుడు నువ్వు నా కోసం ఏం చేసావు, ఏం చెప్తా? ఏమైనా ఉందా? కనీసం ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన బట్టి ఒక దేశాన్ని, నీ ప్రార్థన బట్టి ఒక గ్రామాన్ని, నీ ప్రార్థన బట్టి ఒక కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ఒక్క ఆత్మను సరే దేవుడికి నడిపించావా? నీ గుండా ఒక ఆత్మ వస్తుందా, ఒక ఆత్మ వెళ్ళిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఉంటే సరిగా ఉండండి, లేకపోతే లోకంలోకి వెళ్ళండి. ఎవడు బతిలాడు. మీరు రావాలని, మీరు వస్తేనే మేము బ్రతుకుతామని ఏ రోజు మేము అనుకోవాలా. మా దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాము, ఆయనే ఇప్పటికీ మమ్మల్ని పోషిస్తున్నాడు. ఉంటే కరెక్ట్గా అదే అపోస్తుడే పౌలును, మీరే నా ఆనందం, మీరే నాకు కిరీటం, మీరే నాకు బహుమానం. అక్కడ మీరు చేరితే, అక్కడికి మీరు వెళితే, అక్కడ అనీతిమంతుడైన బాబురావు కట్టిన సంఘము ఎట్లా ఉందంటే అవమానకరంగా, ఇంకా దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు అంటే దేవుడి దగ్గర చిన్నబుచ్చుకోవాల్సిన వస్తుంది పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆ జీవితం? బ్రతకటానికి నువ్వు బ్రతుకుతావా? కాబట్టి ఇంకా మన అవయవాల్లో ఏముండయో మనకు తెలుసా? ఇప్పుడు అడిగామా? ఇప్పుడు దేవుడు చూపించాడు నీకు. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములను, భూమి అందరికీ ఉన్న అవయవాలు, భూమి మీద ఉన్న అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎట్లా చంపుతాం? ఇక్కడ ఏమన్నాడు? మీరు శరీరానుసారంగా నడితే మీరు చచ్చిపోవాల్సిన అన్నాడు. ఆత్మచేత శరీరకి వెళ్ళి చంపినలా బ్రతుకుతాడు అన్నాడు. ఇక్కడ మనం మొట్టమొదటి చదువుకుని పాడు. భూమి మీద మన అవయవాల్లో ఏముండయి? అవి మనకు కనపడతాయా? అవయవాలంటే చేతులు, కాళ్ళు, నడుములు, ఇక మైండ్, మొత్తం అన్ని అవయవాల్లో ఇవి ఉన్నాయి. అది విగ్రహారాధనగా ఉంది. అది అవే కదా నీ దేవుడు మాట వినకుండా చేస్తుంది. అదే కదా నేను కూర్చోలేకుండా, దేవుడితో సామాసం చేయకుండా అటు ఇటు తిప్పుతుంది. అదే కదా దాన్ని నేను చంపాలా. దాన్ని చంపాలంటే దేని బట్టి చంపుతా నువ్వు? హెబ్రీ 4:12 చదవండి. దేవుడు వాక్యము సజీవమై బలము గలదై రెండంచగల వాడిగల ఖడ్గమై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలుగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా ఆలోచనలను శోధిస్తూ శుద్ధి చేస్తుంది. అది యవనస్తులరా, దేని చేత మీ నడత శుద్ధిపరుచుకున్నారు? వాక్యం చేతనే కదా. వింటాం, చదువుతాం, కానీ మనం గ్రహించాలని. నువ్వు గ్రహిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు.
యవనస్తులుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన? ఆలోచించండి. వృద్ధాపులో ఉన్నా కూడా దేవుడు పనికి అబ్రహాము పరిగెత్తాడంట. యవనస్తున్న రెబెకా దేవుడు పని చేయడానికి, ఆ ఎలియాజరు నీళ్లు పోయడానికి పరిగెత్తిందంట. ఎలీషా కూడా పరిగెత్తాడు, మరి ఏలియా కూడా పరిగెత్తాడు, అపోస్తుడైన ఫిలిప్పు కూడా పరిగెత్తాడు. దేవుడు పని కోసం వాళ్ళు పరిగెత్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళనంట పట్టి పరిగెత్తిచ్చాడు. అట్లాగని ఆత్మచేత నువ్వు నడిపిస్తే మనము జీవిస్తాం. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి గ్రహించాల. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే 1 కొరింథీ 9:20 భ్రష్టత్వములోకి నడిపేస్తుంది నీ శరీరము. ఆ భ్రష్టత్వంలోంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ భ్రష్టత్వంలోంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరణంలోంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉగ్రతలోంచి మనల్ని తప్పించాడు. ఆయన ఉగ్రతలోంచి మనం తప్పించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించి మనల్ని నీతిమంతులుగా చేసి ఉగ్రత నుంచి తప్పించాడు. ఇంకా నువ్వు భ్రష్టత్వం కోరుకుంటున్నావా? అక్కడ ఏమన్నాడు ఆయన? అంత భక్తుడు ఏమంటున్నాడు చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమో. అర్థమైందమ్మా? శరీరం ఏం చేస్తుంది? నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నా అంటున్నాడు. అంటే నల్లగొట్టుకున్నావంటే రోగాలు పడ తీసుకున్నా లేకపోతే కర్ర తీసుకుని కాదండి, ఉపవాసము చేత నల్లగొట్టుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు నీ శత్రువు ఎవరు అర్థమైందా? ఎవరమ్మా మన శత్రువు ఎవరు? అది దేవుడితో సామాసం చేయకుండా చేసేది నీ శరీరమే. దేవుడితో గడపకుండా చేసేది నీ శరీరమే. గ్రహింపు లేకుండా చేసేది నీ శరీరమే. మత్తు కలగజేసేది కూడా నీ శరీరమే. దేవుడు మాట వినకుండా చేసేది కూడా నీ శరీరమే. దాన్ని నువ్వు ఎట్లా జయిస్తావు? దాన్ని జయిస్తే అక్కడికి వెళ్తావు. మొట్టమొదటి మానవుడు ఆదాము, రెండో మానవుడు పరలోకం నుంచి వచ్చాడు. మొట్టమొదటి మానవుడి స్వరూపంలో మనం ఉన్నాం. రెండో మానవుడు స్వరూపం కూడా ధరించుకోవాలి కదా అని ఇక్కడ వాక్యంలో ఉంది కదా. మొట్టమొదటి ఆదాముకి ఎవరు పుట్టారు? కయ్యూను పుట్టాడు. రెండో మానవుడు ఎవడు పుట్టాడు? హేబెలు పుట్టాడు. హేబెల్ని కయ్యూను చంపాడు లేదా? ఎందుకని? అదే నీ శరీరం నిన్ను చంపిద్ది. మీరు భ్రష్టులు కాని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు నీకు తెలీదా అని 2 కొరింథీ 13:5 అన్నాడు. భ్రష్టత్వంలోకి భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు. ఏది? ఇర్మియా గ్రంథంలో. భ్రష్టత్వంలోకి నడిపించింది నీ శరీరము. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలా? ఎట్లా చేస్తావు నువ్వు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఆయనతో సామాసం చేయి. నీ అవస్థ అంతా ఆయనతో చెప్పుకో. ఎన్ని గంటలు చెప్పుకుంటావో నాకు తెలియదు. యేసు ప్రభు ఇట్లాంటి వారు ఉంటారని విసుకక ప్రార్థన చేయన్నాడు. దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడు. అంచి దినాల్లో నేను ఇలాంటి విశ్వాసం ఉంచితేనే ప్రార్థన చేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చేవారు తను అడుగు వారికి సమస్తం సహాయం చేస్తా అంటేనే నమ్మితే దేవుడు అంతే. ఒక్క కుటుంబంలో 3 దేవుడు ఆ ఇంటికే వెళ్తాడు, ఆ గ్రామానికి ఆ ఇంటికి వెళ్తాడు. అయితే ఒక సహోదరి దేవుడు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. ఒక సహోదరి లోపల ఏం చేస్తుంది? వంటలు చేస్తుంది. ప్రభు ఏమన్నాడు ఆమె గురించి? అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమైంది ఆమె హృదయంలో దాచుకుంది. ఆమె దగ్గర నుంచి ఇది ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా. అన్నీ తీసివేస్తారు నీ దగ్గర నుంచి. ఏది దాచిపెట్టుకున్నా ఏది ఉంచరు. మొత్తం ఆఖరికి ముక్కు బేరసరు కూడా ఉంచరు అనమాట మామూలుగా లెక్క ప్రకారం. కానీ నీ హృదయంలో దాచుకున్నది ఇది ఎవరు తీసివేయలేదు. ఆమె సత్యాన్ని గ్రహించింది. మార్త అనేకమైన పనులు పెట్టుకొని నీవు చాలా అవస్థపడుతున్నావు అని మరి లాజరు చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా కుమారుడు బ్రతికేవాడని అంటున్నారు వాళ్ళు. కానీ నేనే పునరుద్ధానమును జీవము. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక వాడికి మరణం లేదు అని ప్రభు చెప్పాడు కదా. నమ్మితే మహిమను చూస్తా ఉన్నాడు కదా. నమ్మటంలా ఇప్పుడు వాళ్ళు మా శరీరంలో ఉన్నారు, మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. వాళ్ళు నమ్మటంలా అవును ప్రభా నువ్వు పునరుద్ధానుడి వచ్చినప్పుడు నా తమ్ముడు బతుకుతున్నావు అని చెప్పావు కామంటుంది. రాయి దీని అంటే వాసన కొట్టిద్దనేమో కామంటుంది. ఇన్ని చెప్పినా కూడా ఏం లేదు. యేసు ప్రభు అన్నాడు, తండ్రి నువ్వు నా మాట వింటున్నావు నాకు తెలుసు. ఈ చుట్టుపక్కల జనము వినటానికి నేను ఈ మాట చెప్తున్నాను.
నీ మాట ప్రకారం లాజరు బయటికి రన్నాడు. ప్రేత వస్త్రాలతో కుట్టిన లాజరు చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. హల్లెలూయా. ఆయన మాట నిన్ను బ్రతికిస్తా. నీకు తెలుసా, ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. నేనెట్లా నా తండ్రి మూలంగా బ్రతికాను, నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకుతాడు. యోహాను సువార్త 8:51 రాయబడింది, ఒకడు నా మాట వింటే వాడు బ్రతుకుతాడు. నేను అక్కడ అంటున్నాడు ఆయన, ఒకడు నా మాట గైకొనే వాడు ఎన్నడూ మరణం పొందడని, వాడు ఎన్నడూ మరణం పొందడు, మీతో నిశ్చయం చెప్తున్నాను ఉత్తరం ఇచ్చాను. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన 3వ దినం లేచాడు. నేను బ్రతుకుతున్నాను కాబట్టి మీరు బ్రతుకుతారు. నేను ఈ లోకం నన్ను చూడదు, లోకం నన్ను తెలుసుకోదు, మీరు చూస్తారు. మీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను. చెప్పిన మాట ఏమైంది ఒకసారి గ్రహించాలా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించుండగా ఒక్కసారి ఆలోచించండి. సులువుగా చెక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించను యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగాను పరిగెత్తున్నావా? యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి రక్తం కానేంతగా పాపం ఇంకా నీ దగ్గరికి రాలా. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులంటే ఈ విధంగా ఆరాధన చేయటానికి లేదు తెలుసా. రహస్యంగా కింద భూగర్భంలో మందిరాలు కట్టుకొని ఆరాధన చేస్తున్నారు. నీకు స్వేచ్ఛగా ఫ్యాన్లు వేసి పాలిష్ బండ్లు వేసి దేవుడిని ఆరాధించండమ్మా, దేవుడిని ప్రార్థన చేసుకున్నా అంటే మీకు రావటమే చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. నీవు బ్రతకాల, బ్రతికితే యుగములు ఆయనతో ఉంటావు, జగములు ఆయనతో ఉంటావు, ఆయన నివాసంలో ఉంటావు. ఏది రాదు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడవబడతారు. గట్టి గింజలు కొట్లు వేసుకుంటాడు, పొట్టు ఎగిరిపోద్ది. కనుక మనం ఆలోచించాలా. మనల్ని బ్రతకటానికి యేసు ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేసాడు. మనం తెలుసుకోవాలా. బ్రతకటానికి మనకి ఇచ్చాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 19 వచనం, నువ్వు దేనికి లోపడుతున్నావో అదే దేనికి లోబడు. ఇప్పుడు దాకా దేనికి లోపడ్డావు? మీ శరీర బలహీనతను బట్టి మనుషురీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అందరం దాంట్లోంచి ఇచ్చిన వాళ్ళమే. అక్రమం చేయడానికిను అపవిత్రతకి నీ అవయవాలు, చేతులు, ముక్కు, కాళ్ళు, మనసు మొత్తం అన్ని మనం అప్పచెప్పిన వారమే. ఇంతకు ముందు అక్రమం చేయడానికి మీరు అవయవాలు మీరు ఎట్లా అప్పచెప్పారో ఇప్పుడు అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా చేయండి అంటాడు. పరిశుద్ధత ఎట్లా వస్తుంది? పరిశుద్ధుడు నిన్ను పరిశుద్ధపరుస్తా అన్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలి కదా, ఆయన దగ్గర చెప్పే మాట వినాలి కదా. ఆయన అంటున్నాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడిన వారికి ఒకటే మూలం. ఆయన నా సహోదరు అనిపించుకుంటే సిగ్గుపడాడు అంటాడు. ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వల్ల సమస్తము కలుగుతున్నాయో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకు వారు రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగిలింది. సంపూర్ణంగా ఆయన చేస్తాడు. నువ్వు ఆయనకి లోబడితే ఆయన చేస్తాడు. మనం సంపూర్ణ కాలేము, ఆయన సంపూర్ణుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. దైవత్వం ఆయన ఒక్కడే ఉంది. ఆయన సర్వ సంపూర్ణత ఎవరి వల్ల మనకు కలిగిన, ఎవరి కోసం చేశాడు? ఈ భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసము. కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయన ఇచ్చినవన్నీ, నువ్వు పిలిచే గాలి కూడా ఆయనదే కదా, నీ దేహం కూడా ఆయనదే కదా, నీలో ఉన్న ఆత్మ కూడా ఆయనదే కదా. నువ్వు అన్నీ ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నావు. కానీ ఆయన మాట నేను ఏంటంటే అటు గురిది ఒకసారి ఆలోచించాలి. ఆయనని మనం అన్నిటికీ బాధ్యులమై ఉన్నాం కాబట్టి ఈ సమస్తం ఆయన వల్ల. ఆయన నిన్ను ఒక్కడినే ఏర్పాటు చేసు. లోకము తన వారిని ప్రేమించును, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మీరు లోక సంబంధులు కాదు, లోకంలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను. లోకంలోంచి మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను. కనుక ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడదు, బలహీనమైందిగా విత్తబడి బలముగా లేపబడదు, ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడదు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము మొట్టమొదట మానవుడు ఆదాము. ఆత్మ సంబంధమైన శరీరము మన ప్రభు, ఆయన పరిశుద్ధాత్మ చేత
ఒక మహాతల్లి పాపాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది, ఇంకొక మహాతల్లి పాపానికి ఇరుగుడు తీసుకొచ్చింది. హల్లెలూయా. శరీర ఆశ చూసింది, ఆశపడింది. వాడు చేసే పని అంతది. చూసింది, ఆశపడింది, పట్టుకుంది, తింది, అయిపోయింది. మానవ జాతి మొత్తం మీద పాపం ఆరోపించబడింది. ధర్మశాస్త్రం రానప్పుడు పాపం ఆరోపించబడలా. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ఆజ్ఞ హేతువు చేసుకొని పాపానికి వచ్చింది, బలం వచ్చింది. కానీ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే. ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు మరణిస్తే గాని అది చెల్లదు. ఆయన మరణించాడు. 8:13 వచ్చినాడు, ఆత్మచేత మీరు నడిపించబడలా. ఏమంటాడు? ఆత్మచేత మీరు ఎందరు ఆత్మచేత నడిపించబడతారు? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవిస్తారు. అదమ్మా, ఆత్మచేత శరీర క్రియలు నీవు జయించలేవు, నేను జయించలే, నా వల్ల కాదు. ఆయన అన్నాడు, లోకంలో నీకు శ్రమ, ధైర్యంగా ఉండు, నా వైపు చూడు, నేను జయిస్తాను. ఆయన జయించాడు. ఆయన సహాయం మనకి ఎల్లప్పుడూ అవసరమే, ప్రతి వారికి అవసరమే. జయించిన వాడు ఎవరూ లేరమ్మా. ఒకసారి గ్రహించి, పాత నిబంధనలో యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. పాత నిబంధనలో ఎలీషా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడు కదా అంటే ఎప్పుడు చేర్చుకున్నాడు? బుద్ధి వచ్చిన తర్వాత చేర్చుకున్నాడు. మాటికి చేర్చుకోరు. గుర్తుపెట్టుకొని కొద్దిగా భయం కలిగి జీవిస్తే బ్రతుకుతారు. బుద్ధి వచ్చింది, నేను పొరపాటు చేశాను, ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను ప్రభా అంటే బ్రతికినంతకాలము నువ్వు పొరపాటు చేస్తూనే ఉంటారా? నువ్వు అవిధేయతగానే ఉంటావా? లోకానుసారంగా ఉంటావా? ఉండి మరి దేవుడి మీద ఇట్టాటి వాళ్ళకుందా దేవుడు నామానికి దూషణ కలుగుందని చెప్పి పాత నిబంధనలు అదే బాధపడ్డాడు యేసు ప్రభు. కొత్త నిబంధనలు కూడా అదే బాధ. నీ నామం గుండా మీ గుండా దేవుడు నామానికి అవమానం వస్తుంది అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా. ఇదేం నటన కాదు, ఇది పరిషత్తు నాటకాలు కాదు. కాబట్టి రియల్ జీవితం, హృదయమును అంతరిందమును పరీక్షించువాడు ఆయనే. ఆ విధంగా మనము ఆయనతో మన శరీరం ప్రకారం నడుచుకుంటే చచ్చిపోతాం. యేసు ప్రభు నా బిడ్డలు చావకూడదని ఆయన శరీర విషయంలో అక్కడ రోమా 8:3 ఏమంటాడు? ఆయన ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార్థము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరం మందు ఏం శిక్ష. ఇప్పుడు క్రీస్తు యేసునందుకు ఏ శిక్ష? ఇది క్రీస్తు యొక్క ఆత్మ పాప నియమ మరణం నుంచి మనల్ని అంత గొప్ప త్యాగం ఆయన చేస్తే మనం చిన్న త్యాగం చేయడానికి ఏమి? ఒకసారి మనం బిడ్డలమే. తను ఎందరైతే అంగీకరిస్తారో దేవుడు కుమార్తెలే. కానీ మనం బిడ్డలమైన తర్వాత ఆయనతో మనం సమాసం చేస్తున్నామని మనము పరీక్షించుకోవాలి. ఆ విధంగా ఉంటూ ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మా శరీరము ఆత్మ శరీరమునైనా ఒకదానికి ఒకటి విరోధంగా ఉంటుంది ప్రభా. తండ్రి ఎప్పుడు కూడా తండ్రి ఆత్మనైనా తండ్రి అయ్యా ప్రార్థన చేయమంటుంది నైనా, దేవుడితో సమాసం చేయమంటుంది ప్రభా, దేవుడితో మాట వినమంటుంది ప్రభా. శరీరం అయితేనైనా దీనికి విరోధంగా ప్రవర్తిస్తుంది ప్రభా. మేము నైనా అయ్యా భ్రష్టులు కానీ అట్లా దేవుడు మా ఆత్మ మాలో ఉండడం తెలియ మేము విన్నాం ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసి సహాయం చేతని ఒకదానికొకటి విరోధంగా ఉండక ప్రభా. మేము శరీరకిల్లు చంపాలంటే తండ్రి ఆత్మచేతనే సాధ్యపడిద్ది అన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరికి యేసు నామములో నూతన హృదయం అనుగ్రహించబడును గాక, నూతన స్వభావాన్ని అనుగ్రహించబడు గాక. అయ్యా పాత నిబంధనలు కూడా నువ్వే చెప్పినావు ప్రభా. నా ఆత్మ మీ అందు నుంచి నేను ఆగిన కట్ల గైకుని వారుగా నూతన స్వభావం అనుగ్రహిస్తాను ప్రభా. ఇప్పుడు కూడా అంతేనే ప్రభా. నువ్వేనైనా నువ్వు ఆకర్షిస్తేనే ప్రభా, నువ్వు శుద్ధి చేస్తేనే ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నూతన హృదయం అనుగ్రహించి నువ్వే సహాయం చేయ ప్రభా. ఎక్కువగా నీతో సమాసం చేసి భాగ్యాన్ని మాకు దయచేయి, విశ్వాసంలో ఉండి భాగ్యాన్ని మాకు దయచేసి సహాయం చేతని అన్ని విషయాలను మేల్చి ప్రభా. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా నీతో సమాసం చేసినప్పుడు తండ్రి నువ్వు అన్యాయస్తుడు కాదు ప్రభా. తండ్రి నువ్వు వెనకొనటానికి నీ చెవులు మందం కాదు, నువ్వు సహాయం చేయకుంటానికి నీ చేతులు కొరస కాదు నాయనా. ప్రతి ఒక్కరికి నీ మేలు చేస్తావు ప్రభా. నీ బిడ్డలంటే అంతే నీకు ఎంతో ఇష్టం. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ప్రభా. తన అతిథి కుమారుడి విశ్వాసం ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవాన్ని గురించడానికి ప్రభా. అయ్యా నువ్వు సహాయం చేసినావు కాబట్టి ఆ విధంగానైనా నీతో సమాసం చేసి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసినా మనకు మహిమ చేసుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.